హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మా జర్నీ కాచిగూడ స్టేషన్ నుంచి తిరుపతికి అయితే స్టార్ట్ అయింది. మేము వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ట్రైన్ టికెట్స్ అనేవి బుక్ చేయడం జరిగింది. అక్కడ ముందు వెళ్తుంది మా అత్తయ్య అండ్ మా మదర్ అండ్ మా ఫాదర్. ఇక్కడ లగేజ్ అయితే చెక్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా అయితే మా లగేజ్ ఇది అండ్ 2 more బ్యాగ్స్ అయితే సీట్లలో సర్దేశాము వాళ్ళు. అండ్ మేము మార్నింగ్ 7:30 to 8 అయితే మధ్యలో అయితే మేము తిరుపతి రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ నుంచి మేము సపరేట్ వెహికల్ మాట్లాడుకొని కొండపైకి అయితే వెళ్ళడం జరిగింది. కాకపోతే సింగిల్ పర్సన్ వాళ్ళకైతే 150 to 160 అయితే ఛార్జ్ చేస్తారు. కాకపోతే మేము ఫ్యామిలీతో వెళ్ళాము, లగేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి మాత్రం మేము సపరేట్ వెహికల్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్న ప్లేసెస్ అయితే నాకు అంతగా ఐడియా లేదు, ఎందుకంటే నేను సెకండ్ టైం రావడం తిరుపతికి. అండ్ కొన్ని ప్లేసెస్ అయితే నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే లైక్ అక్కడ బోర్డు ఉంది కాబట్టి. సో ఇక్కడైతే శ్రీవారి మెట్టుకు పాదాలకు వెళ్ళే ప్లేసెస్ అయితే కనిపిస్తాయి. బోర్డు కనిపిస్తుంది మీకు. ఇక్కడ నుంచి కొండపైకి అయితే మా జర్నీ అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ మీరు టోల్ గేట్ దగ్గర ఘాట్ రోడ్లో టోల్ గేట్ ఉందో అక్కడ నుంచి తీసుకున్నాం వ్యూ పాయింట్కి. ఇక్కడ ఒక 15 to 20 minutes అయితే మేము వెయిట్ చేయడం జరిగింది చెకింగ్ కోసం అని చెప్పేసి. అక్కడ నుండి ఇంకా ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు మాత్రం స్నో, మార్నింగ్ టైం కాబట్టి స్నో అయితే ఇంకా ఆల్మోస్ట్ అలాగే ఉంది. చూడడానికైతే చాలా చాలా బాగుంది. ఈ కొండపైకి చేరుకున్నాక మేము అకామిడేషన్ కోసం అని చెప్పేసి సిఆర్ఓ సంథింగ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మళ్ళీ చెక్ చేసుకోవడం అయితే జరిగింది. ఆన్లైన్లో బుక్ చేసాం
యాక్చువల్లీ మా స్లాట్ వచ్చేసి 12 o'clock బుక్ అయింది. కాకపోతే మాకు టైము సెట్ అవుతుందని చెప్పేసి బిఫోర్ ద స్లాట్ బుకింగ్ బిఫోరే మేము టైంకి వెళ్ళిపోయి లైన్లో నిలబడాము. 1:15కి మేము అట్లా రీచ్ అయ్యాము. 4 o'clock వరకు మాకు దర్శనం అనేది కంప్లీట్ అయింది. అండ్ 4 o'clock దర్శనం కంప్లీట్ అయ్యాక మేము డైరెక్ట్ వెహికల్ మాట్లాడుకొని అయితే మేమైతే రేణిగుంట రీచ్ అయ్యాము. యాక్చువల్లీ మాకు టైం సెట్ అవుదామని చెప్పేసి మా ఆయన 7:55కి చంగాల్పట్టు ట్రైన్కి టికెట్ బుక్ చేయడం జరిగింది. సో హడావిడిగా అంతా అయిపోయింది. కాకపోతే నాకు జరిగిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే స్వామివారి దర్శనం 5 seconds ఆర్ 5 to 10 seconds ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చెయ్యలేను అసలు. లైక్ ఏమున్నా సరే ఎన్ని అవర్స్ జర్నీ చేసినా సరే ఏం చేసినా సరే వెయిటింగ్ చేసినా సరే మనము దర్శనం కోసం అయితే లిటరల్లీ మనం పడిన శ్రమ మొత్తం మర్చిపోతాం. ఓం నమో వెంకటేశాయ. లైక్ మీకు ఈ వ్లాగ్ నచ్చుతుందని నేను అనుకుంటాను. ఏమైనా మిస్టేక్ ఉంటే సారీ. లైక్ ఓకే, మీరైతే కంపల్సరీ అయితే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే స్వెటర్లు అవి ఇవి అయితే మెయింటైన్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఫుడ్ అనేది సపరేట్గా క్యారీ చేయండి, ఎందుకంటే అక్కడ కాస్ట్ చాలా ఉంది. ఓకే, బాయ్.